అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. అందరూ ఆరోగ్యాలుగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఆయనకి ఇష్టమైన ప్రసాదము చలిమిడి అండి. 10 గంటలో రెడీ అవుతుంది. పెసరపప్పు వడపప్పు అంటారు. పెసరపప్పుని బెల్లం అనమాట. చలిమిడి వడపప్పు ఇష్టం అనమాట. ఫస్ట్ ఇష్టమైన ప్రసాదాలు ఇవి రెండు అండి. తర్వాత మన ఇష్టము ఏమైనా చేసి పెట్టుకోవచ్చు. కార్తీక మాసంలోనూ శివరాత్రి టైంలో ఇవి చేసి పెట్టాలా. శివయ్యకి అంతా ఇష్టం అనమాట. నేను ప్రసాదం ఎలా రెడీ చేశానో చూడండి. ఈ ప్రసాదం చేసే ముందు బెల్లము కోరి పెట్టుకోవాలండి. సన్నగా మెత్తగా వస్తుంది కదా, ఆ విధంగా అయితే పిండిలో కలుస్తుంది అన్నమాట. బియ్యము రాత్రే నానేసానండి. 2 సార్లు కడిగేసేసి నానేసానమాట. నైట్ పడుకునే ముందు పెట్టచ్చు. పొద్దున్నే తెల్లవారుజామున మనము ఈ విధంగా ప్రసాదము చలిమిడి చేయొచ్చు. దేవుడికి ఇష్టమైందండి శివుడికి. నానింది కదండి, తర్వాత వడేసుకుందాము. వడేసే కదండి, ఇప్పుడు కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబోయాల. బియ్యం ఆరబోసా కదండి, 5 నిమిషాలకి తడి లేకుండా పొడి పొడిగా అయిందనమాట. ఇప్పుడు మనము మిక్సీలో పట్టుకుందాము. ఇవ్వండి, మెత్తగా అవ్వాలి. ఇట్లా వస్తేనే పిండి వస్తుంది. మెత్తగా జల్లించుకోవాలండి. బియ్యం పిండి జల్లెడతో జల్లించుకోవాలి. ఆ విధంగా అయితే మెత్తగా వస్తుంది పిండి. చలిమిడికి మెత్తగా ఉండాలా. చలిమిడికి రెడీ చేసుకుందామండి. 1 గ్లాసు బియ్యం పిండి, అప్పటికప్పుడు మిక్సీ పట్టిన పిండి అనమాట. తర్వాత ఇది 1/2 గ్లాసు బెల్లం అండి, కోరి పెట్టుకున్నాను. ఈ చలిమిడికి ఆవు పాలు మంచిది, అందుకు దేవుడికి ఇష్టమైంది ఈ ప్రసాదం కాబట్టి ఆయనకి ఆవు పాలతో చేసింది ఇష్టము. ఆ విధంగా శివరాత్రి రోజు చేసి పెట్టాలా. ఇదిగోండి బియ్యం పిండి వేస్తున్నా. ఇదిగోండి బెల్లము. తర్వాత కలపాల. ఇప్పుడు ఆవు పాలండి కలుపుతూ ఉండాలా. కొంచెం కొంచెం పోసుకోవాలా, ఎక్కువ అవుతుంది కదా చూసి కలుపుకోవాలా. పలసగా అయిందనుకోండి కొంచెం పిండి కలుపుకోవచ్చు. చలిమిడి ఈ విధంగా వచ్చింది. చలిమిడి రెడీ అయిందండి. ఇట్లానే ఉంటుంది. మళ్ళీ పెసరపప్పు మనము రెడీ చేసుకుందాము. ఇదిగోండి పెసరపప్పు వడపప్పు దేవుడికి ఇష్టం కదా శివయ్యకి. వడపప్పు బెల్లము రెడీ చేసుకుందాము. నిన్న నైటే నేను పడుకునే ముందు నానబెట్టేసి పొట్టు లేకుండా కడగాలండి వడపప్పుని. ఈ విధంగా పిసికి కడిగితే కొంచెం పొట్టు పోతుందండి, శుభ్రంగా ఉంటుంది అన్నమాట పొట్టు పోయి. విధంగా 2-3 పొట్టు పోయేంత వరకు కడగాలండి పప్పుని. తర్వాత వడేసుకుందాము. అంటే బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది, తడి లేకుండా. ఈ విధంగా వస్తుంది అనమాట. నీళ్ళన్నీ వదిలిపోయాలా, ఒక పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా తర్వాత దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవాలండి. సింపుల్గా ఒక 5 నిమిషాల్లో అయిపోద్దండి వడపప్పు. పప్పు నానబెట్టేసి రెడీగా ఉంటే ఈ విధంగా తొందరగా అయిపోతుంది. పక్కన పెట్టుకుందాము. వడపప్పు వడేసుకున్నాం కదండి, గిన్నెలోకి తీసుకుందాము. అంటే నీళ్ళన్నీ వదిలిపోవాలా. వడపప్పుకి ఎప్పుడైనా
బెల్లము ఉండాలండి, పీసెస్ లెక్క ఉండాలా బెల్లము. ఇట్లా ఈ విధంగా పెట్టాలన్నమాట. ఇదిగోండి వడపప్పు కూడా రెడీ అయింది. వడపప్పు బెల్లము శివయ్యకి ఇష్టమైన ప్రసాదము. ఈ రెండు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ రెండు అండి. తర్వాత మిగతా ఏమైనా చేసుకోవచ్చు. ప్లేట్లో అరిటాకు వేసుకొని దేవుడికి తాంబూలం పెట్టుకుందామండి. అరటిపండు తాంబూలము, తమలపాకు, 2 తమలపాకు, అరటిపండు తాంబూలం పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు చేసిన చలిమిడి ఉంది కదండి, ఇంకా చలిమిడి ఇట్లా రౌండ్గా చేసి ఇలా పెట్టుకోవాలా. మళ్ళీ వడపప్పు కూడా వేయాలండి. వడపప్పుతో పాటు ఇదిగో బెల్లం ఖచ్చితంగా వేయాలా. దేవుడికి ప్రసాదం అన్నమాట. తాంబూలము, చలిమిడి, పెసరపప్పు, వడపప్పు అంటారు. వడపప్పు బెల్లము ఉండాలన్నమాట. శివరాత్రికి మళ్ళీ కార్తీక మాసంలో కూడా ఆయనకి ఇష్టమైన ప్రసాదం ఈ విధంగా చేసి పెట్టాలా. ప్రసాదం అంతా రెడీ చేసుకున్నానండి. ఇంకా నేను ఇప్పుడు పూజ చేసుకుందాము, దేవుడికి పెట్టేసుకొని దండం పెట్టుకుంటాను. ఇంకా రెడీ అయిపోయింది కదా. తెల్లవారుజామున లేచి చేసుకుంటే చాలా తొందరగా మంచిగా పూజలు అన్ని విధాలుగా చేసుకోవచ్చండి. ప్రసాదం చేసుకోవచ్చు, ఒక పక్కన పూజ కూడా అయిపోతుంది. టైం టు టైంకి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇల్లంతా వెలుగుల్లో సందడిగా ఉంటుంది. మళ్ళీ ఆ హారతి కానీ, అగరబత్తీలు కానీ, ధూపం కానీ ఇచ్చిన స్మెల్ అనేది ఉంటుందండి. ఇల్లంతా బయట బాగుంటుంది అనమాట. తెల్లవారుజామున చేసుకున్న పూజ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఆ విధంగా నేను వీలైనంత వరకు తెల్లవారుజామునే చేసుకుంటా. 3 నుంచి 5 లోపల ఆ విధంగా చేసుకుంటానండి. ఇంకా నా శివరాత్రి పూజ అనేది ఇలా జరిగిందనమాట. తర్వాత మేము గుడికి బయలుదేరుతామండి. ఇంకా నెక్స్ట్ వీడియో వస్తుందన్నమాట, గుడి వీడియో చూడండి అందరూ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.